ఇక తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నానన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. అవునా, నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. నేను తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నానన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటున్నానన్నారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. నేను బీఆర్ఎస్ పార్టీ